అది బండిది పెట్రోల్ క్యాప్ పడిపోయింది, ఏడ పడిపోయిందో అర్థం కావట్లే. న్యాయం, ఈ బండ్లకి న్యాయం చేసే రోడ్ ఇది. ఇటు సైడ్ ఏంటంటే నెట్వర్క్ లేదు, ఏం లేదు. సూపర్ సూపర్. ఫిష్ రివ్ క్యాన్యోన్, రైట్ వెళ్ళి మళ్ళీ కొంచెం ముందు వెళ్ళినాక లెఫ్ట్. అరే అది బండిది పెట్రోల్ క్యాప్ పడిపోయింది, ఏడ పడిపోయిందో అర్థం కావట్లే. ఎక్కడ 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 అమ్మాయ, ఇదేనా దొరికింది. ఇది ఎట్ట తీయాలి, ఇదో టాస్క్ ఇప్పుడు. ఇక్కడ ఈ బండి స్టాండ్ ఒకటి, దీనికమ్మ ఇక్కడ స్టాండ్ వేయడానికి కూడా లేదు ప్లేస్. ఒక పని చేస్తాను నేను, అక్కడ ఏదో వెహికల్ వస్తుంది, ఈ లోపు తీసేసేయాలి. అది దక్కిందంటే బిస్కెట్ అయిపోతుంది. అవుతుందా పడుతుందా తినకమ్మా, అటు కానీ పట్టదంటే బిస్కెట్ అయిపోతుంది. ఓకే ఇంది తినమ్మ పడకే, నీకు దండం పెడతా. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఒకసారి పడ్డది. టైట్గా పెడితే ఎయిర్ లాక్ అవుతుంది. నాకు ఏదో పడ్డది మీద మీద, ఏందబ్బా ఏం పడ్డది అనుకున్నా. చూపిస్తున్న 4 iPhone 15 Plusలు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడైతే ఒక డైవర్షన్ అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, మొత్తం అంతా ఆఫ్ రోడ్. ఇంకా ఇంకమ్మా దీనికోసమే కదా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసేది. ఓ ఏంది ఆడ ఏమన్నా ఉన్నాయా? ఏం కనిపించట్లే ఆడ. ఊరిని బండి అయితే ఫుల్ వాపులు అవుతుంది, అటు ఇటు ఊగుతుంది. ఊరు తినకమ్మా, పెద్ద రోడ్ వచ్చింది, అదే టర్నింగ్ వచ్చింది. గ్లౌస్ తీసినా నేను వేద్దామనే టైం ఉండట్లే. రైట్, ఇప్పుడు ఇక్కడ వేరే ఒక ప్లేస్ ఉందన్నమాట, ఫేమస్ ప్లేస్ ఇక్కడ నమీబియాలో. మనం వెళ్ళే రూట్లోనే ఒక 60-70 కిలోమీటర్స్ వెళ్ళి రావాలనుకుంటా. ఇట్లా ఈ బండ్లకి కరెక్ట్ రోడ్ అంటే ఇదే. ఇంకా న్యాయం, ఈ బండ్లకి న్యాయం చేసే రోడ్ ఇది. దీనమ్మా ఆ టైర్లలోంచి వస్తాయి చూసారు కదా, చిన్న చిన్న రాళ్ళు నాకు తగులుతున్నాయి. ఇటు సైడ్ ఏంటంటే నెట్వర్క్ లేదు, ఏం లేదు. కొన్ని టైర్ అచ్చులు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా వస్తారా రారా ఈ రోడ్లలో చూడాలి. ఇప్పటివరకైతే మాకు ఎవరు కనిపించలే. ఇక్కడ ఈ రోడ్లో కాదు, ఆ మెయిన్ రోడ్లోనే ఎవరు కనిపించలే. బాబా మొత్తం ఎడారి, చుట్టూ ఎటు సైడ్ చూసినా ఎడారి ఎడారి ఎడారి. ఓ రోడ్ క్లోజర్. ఇక్కడ ఏందో మరి రోడ్ రిపేర్ అవుతుంది. నేను బైక్ వెనకపోతే ఏంటంటే ఆ దుమ్ము మొత్తం నా ముక్కులోకి పోతుంది. మళ్ళీ ఈ మట్టి ముక్కులోకి పోయిందంటే తెలుసు కదా, మళ్ళీ బ్లడ్ వస్తుంది. మధ్యలో ఇసుక వస్తుంది లైట్గా. ఇట్లా ఈ రోడ్లో ఏంటంటే మనం చిన్నగా పోయినామంటే బిస్కెటే, ఇంకా గుంజి పెట్టాలి అంతే. ఇంకా ఓ
రికార్డ్ అవుతుందా లేదా? ఇది ఇందాక ఒకసారి నొక్కితే రికార్డ్ కాలే. ఇప్పుడు దీని ఇంకమ్మ రికార్డ్ కాలుతుందా? అమ్మాయి అవుతుందండి. నాకు లైట్ బ్లింక్ అవుతుంది. ఇదేంటంటే స్పీడ్గా పోయినప్పుడు ఈ మిర్రర్ ఊగుతుంది. ఆ షేక్కి వైబ్రేషన్కి నాకు కనిపించట్లే ఇది రికార్డ్ అవుతుందా లేదా అని. ఇది చూసారు కదా, మొత్తం అంతా ఎడారి. మాకు ఒక్కటంటే ఒక్క వెహికల్ కూడా కనిపించలే. ఎటు లేదు అసలుకి, ఏం లేదు. చుట్టూ ఒక్క మనిషి లేదు, ఏం లేదు. నాకు తెలిసి రోజుకి ఒక తిప్పి కొడితే ఒక 10 బండ్లు కూడా పోతాయో ఇటు సైడ్. గంటకు ఒకటి పోతుందేమో. ఎవరు రావట్లేదని చెప్పి నేనైతే ఇంకా డైరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లోనే పోతాను. ఎందుకంటే నాకు ముందు 4-5 కిలోమీటర్ల వరకు క్లియర్ విజన్ ఉంది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు రావట్లే. ఈ రోడ్డు మొత్తం స్ట్రైట్ ఒకటే స్ట్రెచ్. మనం ఒక్కసారి సరదాకి ఎంత స్పీడ్ పోతుందో టెస్ట్ చేద్దాం. ఈ గ్రావెల్ రోడ్లో టాప్ స్పీడ్ ఎంత పోతుందో. ఎదురుగా మొత్తం కొండలే. ఊరిది ఎక్కమా, బండంతా ఊగుతుంది. ఊరిది ఎక్కమ్మ, బండంతా ఊగుతుంది. ముందు ఫ్రంట్ టైర్ అంతా ఊరిదీనమ్మ, టైర్ ఊగుతుంది మొత్తం. బాబా ఏమన్నా ఉందా లొకేషన్? సూపర్ సూపర్. ఓ రే 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 మీరు ఇంకమ్మా మధ్య మధ్యలో ఇసుక వస్తుందని చెప్పినా కదా. ఆ ఇసుక వచ్చినప్పుడు ఊగుతుంది అటు ఇటు మొత్తం. అన్ని కొండలే. 150 కొట్ట. ఎస్, 150 కొట్టాలనుకున్నా. 150 టచ్ అయిపోయింది. అంతే పోతుంది. ఎంత గుంజనా పోవట్లే 150 ఈ రోడ్లో. ఓ బాబా ఏమన్నా పోయిందా బండి? నాదేందో చెర్రీది తక్కువ ఊగుతుంది, నాది ఎక్కువ ఊగుతుంది ఏందో మరి ఇసుకలో. నాదేమైనా కరెక్ట్ ఉందో లేదో చూస్తున్నా కదా. సేమ్ రోడ్లో వెళ్తున్నా, నాదేమో ఎక్కువ ఊగుతుంది బండి. అటు ఇటు అటు ఇటు. కొంతసేపు అట్లా లేచి తోలుదాం. అయిపోయింది అనుకుంటా, వచ్చేసినాం అనుకుంటా. ఇదే. సో ఇప్పటికైతే మనం ఈ ఆఫ్ రోడ్లో 60 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. దగ్గర 60 కిలోమీటర్లు. ఇంకా రానట్టున్నాం, ఇంకా పోవాలనుకుంటా స్ట్రైట్గా. బాబా ఇసుక ఇంకా రాలే, ఇంకా ఉంది రోడ్డు. నాయన ఎక్కడ దాకా పోవాలి రయ్యా. ఇప్పటికైతే మనం ఈ ఆఫ్ రోడ్లో ఒక 50 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా 60 వెళ్ళాలి. సో ఇక్కడంతా చూడండి కొండలు చూసారు కదా. ఇప్పటి వరకు మేము ఈ రోడ్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 45-50 మినిట్స్ అయింది. ఒక్క వెహికల్ కూడా కనిపించలే మాకు. రోడ్డు అయితే ఉంది, మట్టి రోడ్డు. అయ్యో చూసారు కదా, మొత్తం అంత స్ట్రైట్గా అక్కడెక్కడో దూరం వరకు కనిపిస్తుంది. కానీ ఒక్క వెహికల్ అంటే ఒక్క వెహికల్ కూడా కనిపించలే ఇప్పటి వరకు. సో ఇట్లాంటి చోట ఏం కావద్దని చెప్పేసి అనుకోవాలి. ఎప్పుడైనా ఇంకా రిస్క్ చేసి వచ్చినాం అనుకోండి ఈ రోడ్లోకి అయితే. యాక్చువల్లీ ఈ రోడ్లో నుంచి కాకుండా మనం డైరెక్ట్ నార్మల్ తార్ రోడ్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంకా మనం ఈ బండ్లు కొన్నదే దీనికోసం కదా, అంటే మీకు డిఫరెంట్ అడ్వెంచరస్ రోడ్లలో రైడ్ చేసి చూపించడానికి. ఈ పక్కన చూడండి, ఇదంతా ఇసుకే. గట్టినే ఉంది ఇది నేల. ఓకే, ఇది ఇసుక. అది గట్టినే ఉంది నేల. నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా గట్టినే ఉంది. ఇదన్నంటే మొత్తం మట్టి రాళ్ళు చూసి కదా. రాళ్ళు అన్ని రాళ్ళే. ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ కూడా ఈ దేశంలో కూడా ఎంత ల్యాండ్ అంటే అంత ల్యాండ్ ఖాళీ ఉంది అసలుకి. ఇప్పుడు ఏంటంటే వెదర్ కొంచెం చల్లగా ఉంది. ఎండాకాలంలో అయితే మాత్రం ఇక్కడ పగిలిపోతుంది.
బాబా దుమ్ము మొత్తం దుమ్ము. ఓకే, ఇక్కడ ఒక వెహికల్ కనిపించింది. ఇక్కడ రోడ్డు మీద మొత్తం ఇసుక ఉంది కదా, మట్టి, ఇది అంతా ఖరాబ్, మంచిగా స్ట్రైట్గా చేస్తుంది. నేను తొందరగా వెళ్ళాలా, నాకేం కనిపించట్లేదు ముందు, ఈ దుమ్మంతా ముక్కులో పోతుంది. మొత్తం కొండలే. ఈడ చూడండి, ఈ రోడ్లో ఇక్కడ బోర్డులు ఉన్నాయి. అంటే మేము ఏంటంటే మ్యాప్స్ వేసుకున్నాం కదా, ఇక మ్యాప్స్ ప్రకారం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. బోర్డులు ఉన్నా లేకున్నా, అంటే నార్మల్ బోర్డులు ఉంటాయేమో అనుకున్నాం, బట్ చాలా అంటే హైవేలలో ఎట్లాంటి బోర్డులు అయితే పెడతారో ఇక్కడ కూడా అట్లాంటివి పెట్టారు. డెడ్ ఎండ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ వెళ్ళాలి మనం. ఫిష్ రివ్ క్యాన్యోన్, రైట్ వెళ్ళి మళ్ళీ కొంచెం ముందు వెళ్ళినాక లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే అయిపోతుంది. ఏంటి ఇది, టార్మాక్ రోడ్ కాదు, ఆఫ్ రోడే. ఓకే, 60 km/h స్పీడ్తో వెళ్ళాలంట. నెక్స్ట్ వచ్చే 11 kilometers. మళ్ళీ మేము ఇంకొక డైవర్షన్ అయితే తీసుకున్నాం లెఫ్ట్ సైడ్, కానీ సేమ్ ఇక్కడ కూడా అదే లొకేషన్, అంతా కొండలు గుట్టలు. మాకు ఇప్పటివరకు అయితే ఒక్కటే ఒక వెహికల్ కనిపించింది. నేను దాకా నుంచి అంటాను కదా, ఎవరు కనిపించట్లే అని ఒక్కటే ఒక వెహికల్ కనిపించింది, ఇంకైతే ఏం కనిపించలే. అండ్ మనం ఈరోజు నైట్ వెళ్ళే డెస్టినేషన్కి కూడా ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇంకొక రూట్ వెళ్ళడానికి, తార్ రోడ్ కాకుండా ఇది ఆఫ్ రోడ్ అనమాట. ఇంకా అసలు చెట్లు లేవు అసలు ఇక్కడ. ఒక మామూలుగా పెద్ద చెట్లు ఉంటాయి చూసారు కదా, ఒక్క చెట్టు కూడా కనిపించట్లే ఇక్కడ. అమ్మా, మొత్తం ఎక్కువ టర్నింగ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఘాట్ రోడ్ లాంటిది ఎక్కుతున్నాం అనుకుంటా. మట్టి రోడ్లో, ఇసుక రోడ్లో, ఘాట్ రోడ్డు, కొండల మధ్య ఒక చిన్న ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కొండ ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. Canyon. Yeah, you can sign in here. Okay. అమ్మ, తిరిగి ఫైనల్గా ఇది ఎక్కడెక్కడో లాస్ట్కి ఇక్కడ ఒక రిసార్ట్ వచ్చింది. నేను ఇంకమ్మా ఈ స్టాండ్ ఇది ఒకటి. సో ఇంతసేపు మనం కష్టపడుతూ రైడ్ చేసుకుంటూ వచ్చింది అయితే ఈ లొకేషన్ దగ్గరికి, ఆరెంజ్ ఫిష్ క్యాన్యోన్ అనమాట. ఇక్కడ కరెక్ట్గా ఉండి ఆ లొకేషన్ ఉందా, ఈ నుంచి ఇక్కడికి వచ్చినా లేదో GoPro స్ట్రక్ అయిపోయింది. సో ఎంత పెద్దగా ఉందంటే ఇది, మీకు కెమెరాలో చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, బట్ చాలా పెద్దగా ఉంది. ఈ గ్యాపే ఒక 3 kilometers ఉండేటట్టుంది. అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా 3 kilometers కన్నా ఇంకెక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కొన్ని అద్భుతమైన డ్రోన్ షాట్స్ అయితే తీసినాం. ఇప్పుడు ఈ వీడియో తర్వాత పెడతా చూడండి. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. అబ్బా, నిన్నంతేమో చలి అని చెప్పేసి వచ్చినాం కదా. ఈరోజు ఏంటంటే ఇప్పుడు నమీబియాలో ఈ ఆఫ్ రోడ్లో స్టార్ట్ అయిన కొంచెం ముందుకు వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎండ, చెమట కూడా ఘోరంగా పెడుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళబోయే కంట్రీస్లో అంతా కూడా ఎండ అయితే దంచి కొడుతుంది. ఇట్లానే సేమ్ మన దగ్గర ఎట్లా ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా అట్టనే ఉంటుంది. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఊరి నాయన. మేమైతే కూడా 2 బైకులు ఇక్కడ ఆపేసినాం. యాక్చువల్లీ ఈడ ఆపుదాం అనుకున్నాం, కానీ ఏమోలే మన దరిద్రం కొద్ది పడ్డది అనుకోండి, ఏం లేదు ఇంకా అంతే. డ్రోన్తో మేము ఫోటోలు అండ్ వీడియోస్ అయితే తీసినాం. సో ఇదేంటంటే ఇప్పుడు యాక్టివ్లో ఉన్న ఒక క్యాన్యన్ అనమాట. ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఇది ఉంది కదా, ఈ గ్యాప్ ఎవ్రీ ఇయర్ ఇది కొంచెం అట్లా దూరం జరుపుకుంటూ పోతూనే ఉందంట. ఇది ప్రతి సంవత్సరంకి ఎంతో అంత కొంచెం దూరం అయినా సరే ఇది విడిపోతూ వస్తుందన్నమాట. బాబా, అక్కడెక్కడో కొంచెం లైట్గా నీళ్ళు ఉన్నాయి, అక్కడ కొంచెం కొన్ని నీళ్ళు ఉన్నాయి.
ఇక్కడ వాయిస్ ఎందుకు రికార్డ్ అవ్వలేదో నాకు తెలియదు. సో ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడినది మొత్తం కూడా మళ్ళీ నేను డబ్బింగ్ చెప్తున్నా. ఇక్కడ మొత్తం ఫుల్ ఎండ్ ఉందన్నమాట. ఇంకా ఎండ నుంచి తప్పించుకోవడానికి నేనైతే కింద ఈ బండి కింద నీడుంది చూసారు కదా, ఈ బండి కింద నీడకైతే వచ్చి కూర్చున్నా. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆడియో రికార్డ్ అవ్వకపోవడం ఏందనేది. ఈ డీజే మైక్ పెట్టినా కూడా చూసారు కదా నా కింద మైక్ ఉంది, అయినా సరే కానీ ఆడియో ఎందుకో రికార్డ్ అవ్వలేదు అసలుకి. ఒక 3 క్లిప్లకు కాలేదు. ఫస్ట్ దీనికన్నా ముందు క్లిప్కి అయింది, మళ్ళీ ఈ క్లిప్కి దీని వెనక ఇంకో 2 క్లిప్లు ఉన్నాయి, ఆ 2 క్లిప్లకి రికార్డ్ అవ్వలేదు. సో ఇంకా చెర్రీ వ్లాగ్ చేస్తున్నాడు, అక్కడ అయిపోతే వెళ్దామని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నా. ఘోరంగా అంటే ఘోరంగా ఎండ్ అనుకోండి, అసలుకి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంటే అంతేం లేదు, కానీ ఏంటంటే మేము ఇన్ని రోజులు చలిలో ఉండి సడన్గా ఒకటేసారి ఒక 36, 37, 40 డిగ్రీస్ లోపు వచ్చేసరికి మన హైదరాబాద్లో ఎంతకన్నా ఎక్కువనే ఉంది. కానీ మేము సడన్గా ఉదయం ఏమో ఫుల్ చల్లగా ఉండి మధ్యాహ్నం కల్లా ఇట్లా ఫుల్ ఎండ అయిపోయేసరికి ఇక మొత్తం ఆగమాగం అయిపోయింది అనుకోండి. 2 బండ్లు ఈ ఫ్రేమ్లో పెట్టి చూస్తుంటే మస్తు ఉంది కదా నిజంగా చూడడానికి అయితే మాత్రం. వెనక ఆ క్యాన్యాను ఇవన్నీ, మన లగేజ్, మన బైక్ మీద ఆ కలర్లు ఇవన్నీ కూడా సూపర్ నచ్చింది నాకైతే మాత్రం. ఈ ఫ్రేమ్లో మేము కొన్ని డ్రోన్లో నుంచి ఫొటోస్ కూడా తీసుకున్నాం, సూపర్ వచ్చినాయి. నేను మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతా, కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడండి. అక్కడి నుంచి కొంతమంది వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి అది నార్మల్గా ఇట్లా షెడ్ లాంటిది ఉందన్నమాట. ఇంకా సో నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక్కడి వరకు వచ్చిందంతా కూడా ఒక పార్ట్. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.